తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. మొత్తం తెలంగాణలో 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నట్లు ఆమె పత్రికల వారికి తెలియజేశారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు, ఫిబ్రవరి 3 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించినట్లు, ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్నట్లు, ఫిబ్రవరి 13న కౌంటింగ్ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నట్లు ఆమె వివరించారు. మొత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారాతోనే నిర్వహించనున్నట్లు రాణి కుముదిని మీడియాకు తెలియజేశారు. గత కొన్ని నెలలుగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను జరిపేందుకు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో బిజీగా ఉంది. వీటన్నిటిని ఒక కొలిక్కి తీసుకువచ్చిన తర్వాత ప్రభుత్వ ఆమోదంతో ఎన్నికలు వెళ్లేందుకు ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఆ రాష్ట్రంలో ఇటీవలే పంచాయతీ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం మళ్ళీ ఈ మున్సిపల్ ఎలక్షన్లు రావడంతో ఎన్నికల వేడి రాజుకుంటోందని చెప్పాలి.